సరే ఇప్పుడు చాలా మంది బిజినెస్ పెట్టుకుంటారు. ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని దాంట్లో పడిపోతారు. మళ్ళా తిరిగి కోలుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ దొరకవు. ఒకవేళ ఆ వ్యాపారంలో నుంచి కోల్పోయినా కూడా తిరిగి కోలుకోవాలంటే ఏం చేయాలి అసలు? అంటే ఇక్కడ ఒకటండి, వ్యాపారం పెట్టారు వాళ్ళు. ఇప్పుడు 10 మంది పచేరీ కొట్లు ఓపెన్ చేశారనో, 10 మంది ఫుడ్ స్టాల్స్ పెట్టారనో, 10 మంది ఇది చేశారనో, మనం పులిని చూసి నక్కల వాతలు పెట్టుకొని మనం అదే సేమ్ వ్యాపారం చేస్తే ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. అవును. ఇప్పుడు వాడికి ఫుడ్ అంటే ప్యాషన్, చిన్నప్పటి నుంచి వండడం ఇష్టం, ఫుడ్ స్టాల్ పెట్టి సక్సెస్ అయ్యింది. ఇంకోటి ఫెయిల్ అయ్యింది. ఎందుకు? ఆడు దానికి 18 అవర్స్ అయినా ఉంటాడు కిచెన్ రూమ్లో. ఎందుకంటే ఫుడ్ వండేటప్పుడు అబ్బా నేను ఇంతమందికి సర్వీస్ చేస్తున్నాను, బయట ప్రపంచాన్ని మర్చిపోతాడు, మైండ్ ఆఫ్ అయిపోద్ది. సో వాడికి అదంటే ఇష్టం, అందుకని వాడు సక్సెస్ అవుతాడు. నువ్వు అంత టైం ఇస్తావా? ఇప్పుడు మిగతా ఫెయిల్ అయిపోయిన ఏంటి, వాడు వేరే వేరే పనిలో ఉంటాడు, ఆ ఈ ఏదైతే బిజినెస్ పెట్టాడో ఫోకస్ చేయడు. అంటే వాడికి ఇంట్రెస్ట్ కనెక్ట్ అవ్వదు అనమాట. నీ పనికి ఎప్పుడైతే నువ్వు ఇంట్రెస్ట్ కనెక్ట్ అవ్వదో, నువ్వు దానికి టైం పెట్టలేవు, ఎనర్జీ పెట్టలేవు, ఎఫర్ట్స్ పెట్టలేవు, ఖచ్చితంగా అప్పుడు నువ్వు ఫెయిల్ అవుతావు. సో ఇక్కడ ఏంటి, నీలో ఉన్న ప్యాషన్ అనేది దానికి కనెక్ట్ అవ్వాలి. దీన్నే ఇకిగై అంటారు. ఇకిగై జపాన్ లో ఎక్కువ మంది ఎక్కువ కాలం ఎందుకు తెలుసండి బతుకుతారు? వాళ్ళు నచ్చిన పని, వచ్చిన పని, పనికొచ్చిన పని, ఈ మూడు ఫాలో అవుతారు. ఏ పని చేస్తే నువ్వు అత్యంత ఎగ్జైటెడ్ గా ఉంటావు, ఏ పని చేస్తే నీకు ఉత్సాహం వస్తుంది, ఏ పని చేస్తే నీకు డబ్బు వస్తుంది, ఏ పని చేస్తే నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఏ పని కోసం నువ్వు ఆకలేసిన దాహం వేసిన నైట్ 2 o'clock అయినా నువ్వు వెయిట్ చేయడం అనుకుంటావు, దట్ ఈజ్ నీ అసలైన పని అనమాట. దాని ఇన్నర్ కాలింగ్ అంటారు. దీన్ని బిజినెస్ గా మార్చు. ప్రపంచంలో అల్టిమేట్ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు, లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళు, పర్సనల్ గా సక్సెస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఈ ఇకిగైని ఫాలో అయిన వాళ్ళే.